ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ, అరే వాడు ఎన్ఆర్ఐ అంటారా, మస్తు డబ్బులు ఉన్నాయంట. ఇండియాలో మైండ్ సెట్ ఎలా ఉందంటే మనకి, నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అసలు నిజంగా ఎన్ఆర్ఐ అంటే మనం ఏదో లారీలలో డబ్బులు తీసుకొని వెళ్తున్నామేమో అనుకునేంత ఆలోచిస్తారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఇండియాలో కలవడానికి వెళ్తే హోటల్కి వెళ్ళి కూర్చోగానే ఎవరో పరిచయం చేయడానికి ఒక థర్డ్ పర్సన్ వస్తారు. మనం ముగ్గురం వెళ్ళి హోటల్లో కూర్చుంటాం. కొత్త పర్సన్ని తీసుకొచ్చి మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన హోటల్లోకి వెళ్ళగానే అరౌండ్ టీలు చెప్పబోయే అంటాడు అనమాట. ఇప్పుడు ఈ పక్కన మనల్ని పరిచయం చేయడానికి వచ్చిన అతను కూర్చొని, ఈయన సో అండ్ సో XYZ అండి, మొన్ననే US నుంచి వచ్చారు, ఆయన ఏదో కొంచెం మన ప్రాపర్టీస్ దాని గురించి ఏదైనా స్థలం ఏదో కొనాలనుకుంటున్నారంటే, టీ క్యాన్సిల్, 2 కూల్ డ్రింక్స్ చెప్పు అంటారు అనమాట. అంటే డబ్బుల కట్ట లారీలో తీసుకొని పోయి మనం అక్కడ దాచిపెట్టాం అనే ఫీలింగ్ అనమాట వీళ్ళకి. కానీ ఆ ఫీలింగ్ ఎందుకు క్రియేట్ అయింది అంటే, ఒక